జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 3 అక్టోబర్ 2024 గురువారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. తిథి పాడ్యమి రాత్రి 2:58:23 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 3:32:13 వరకు. వర్జం రాత్రి 12:34:06 నుండి 2:22:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05:31 నుండి 10:53:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:51:18 నుండి 3:38:56 వరకు. అమృత గడియలు ఉదయం 8:44:51 నుండి 10:53:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:33:54 నుండి 3:03:13 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారమందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రేషన్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రేషన్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారమందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు.
కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అనంతపూర్ నుంచి స్వామి. పుట్టిన వివరాలు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప స్వామి 7 జూన్ 2013 స్వామి. 2013. టైం అమ్మా? టైం మార్నింగ్ 10:30 స్వామి. ఓకే. ఎక్కడ పుట్టారు? కళ్యాణ్ దుర్గ్ ఆర్డిట్ హాస్పిటల్ స్వామి. పాప పేరేంటమ్మా? అఖిల స్వామి. అఖిల. ఓకే. కృత్తికా నక్షత్రం 4వ పాదం. అమ్మాయి వచ్చేసి వృషభ రాశి, కర్కాటక లగ్నంలో పుట్టింది బాబు. ఓకే. పాప జాతక రీత్యా రవి, కుజులు, చంద్రుడు బలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందువల్ల మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్యపరంగా ఏంటంటే కొంత ఏకాగ్రత లోపించడం, సరిగ్గా తినలేకపోవడానికి కారణం శని, గురు, శుక్రులు అవుతున్నారు. కావున శని, గురు, శుక్రులకి రోజు శ్లోకాలు అలవాటు చేసుకోమని చెప్పండి. డబ్బులు ఉన్నప్పుడు జపాలు చేసుకోమని చెప్పండి. మీరేం చేస్తుంటారు? స్వామి నేను మామూలుగా టీచర్ జాబ్ వదిలేసి నాకు కూడా దాంట్లో కన్ఫామ్ గా ఇక్కడ పని చేస్తే డెవలప్ అవుతామని లేదు స్వామి. దేంట్లో డెవలప్ కాలేదు. అమ్మా నాన్న ఇద్దరు చదువుకోలేదు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ చెప్పలేదని నేను అడగలేదు మిమ్మల్ని. లేదు, ఇప్పుడు ఏం కాదు. నీకు కూడా మార్పు వస్తుంది డిసెంబర్ తర్వాత. అవునా స్వామి? డిసెంబర్ తర్వాత మార్పు వస్తుంది. పాప ఏం చదువుతుంది? 5th, 7th క్లాస్ స్వామి. 7th. ఓకే. బాగా చదివించండి. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం జాతకం అంతా బాగుంది. ఇవి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటికి శ్లోకాలు చేసుకుంటే సరిపోతుంది. రేపు డిసెంబర్ నుంచి మంచి దశ మొదలవుతుంది. మీకు కూడా కొంత మార్పు వస్తుంది. ఈ అమ్మాయి చదువులో బాగా చదివించండి. మంచి కాలేజ్ సీట్ వస్తుంది ఆ అమ్మాయికి. చేయించడం అంటే శని, శుక్ర, గురువులు శ్లోకాలు చదువుకోమని చెప్పండి. మంచి ఫలితాలు వస్తాయి. ఓకే స్వామి, మీకు చాలా చాలా ధన్యవాదాలు స్వామి. ఇంత చాలా నాకు లైన్ ఎవరు చెప్తారని కంపరంగా ఉండింది. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు లైఫ్ కి. ఏముంది, మీరు కాల్ చేస్తారు కదా, చెప్పా. హెల్ప్ ఏముంది, జెమినీ వాళ్ళకి చెప్పాలి. ధన్యవాదాలు. చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా స్వామి. చెప్పకపోతే వేరే చెప్పినారు చాలా మంది. ఎందుకంటే వేరే చెప్పారా? అందుకే జాతకాలు ఆడపిల్ల అసలు చూపించకూడదు తెలుసా. ఆడపిల్ల జాతకాలు చూపించేటప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికైనా వదిలిపెట్టాలనుకోండి అమ్మాయిని, స్కూల్కి చాలా జాగ్రత్త తీసుకెళ్తాం, ఎవరింటికి పంపించాలని జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అలాగే ఆడపిల్ల జాతకాన్ని చూపించేటప్పుడు చాలా సీక్రెసీ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫట్మని ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, 2 పెళ్ళిళ్ళు అయితే లేచిపోద్ది, ఇదే చెప్తారు. తప్పితే 99% అదే వస్తాయి గొడవలు. మీరు నమ్మరు. రీసెంట్గా పాప పుట్టి 3 నెలలు అవుతుంది. జ్యోతిషులు చెప్పారంటే మీ అమ్మాయి లేచిపోద్దని. అసలు తల్లిదండ్రులు బాగా తిట్టే నేను.
వాళ్ళు వెళ్ళినందుకు తిట్టాను నేను ఫస్ట్. నా దగ్గరికి ఫోన్ చేసి అడిగితే నేను బాగా తిట్టాను, కోపడ్డా. 3 monthsకి అన్నారనుకోండి, అక్కడే వదిలేదు ఆ విషయాన్ని, పట్టించుకోకూడదు. వీళ్ళకి దిగులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మా అమ్మాయికి ఎలా అంటే 3 months బేబీని. చాలా చెత్త అనిపించింది అనమాట. అందుకని మనం ఆడపిల్ల జాతకాన్ని ఎప్పటికి కూడా ఎక్కువ చూపించకూడదు. ఒకసారి చూపించుకోవాలి, మంచి వాళ్ళతో వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం మీతోనే కనుక్కోవాలని ఈ రోజు మళ్ళీ మంచిది. డిసెంబర్ నుంచి బాగుంది, బాగా చదివించండి. అమ్మాయికి మంచి గవర్నమెంట్ సీట్స్ వస్తాయి. ఓకే, మంచి గవర్నమెంట్ సీట్స్. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు సపోజ్ బాగా చదివించారనుకో 10thలో ఆ అమ్మాయికి IIITలో సీట్ రావడం కానివ్వండి, ఇలాంటి లేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఆ అమ్మాయికి IITsలో సీట్ రావడం కానీ, గవర్నమెంట్ సీట్స్ టాప్ ఇన్స్టిట్యూషన్లో వస్తుంది. అందుకని గట్టిగా చేయండి. ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. ఓకే, ఈ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. ఇప్పటి నుంచి కష్టపడండి మీరు ఆ అమ్మాయిని ఎలాగా పైకి తేవాలనేది. సరేనా? మంచిదమ్మా, మంచిదే. శుభం. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? సార్ నా పేరు వెంకటరమణ సార్. నక్కపల్లి నుంచి కాల్ చేస్తున్నాను సార్. నక్కపల్లి మండలం ఎదులుపాలెం సార్. ఓకే, పుట్టిన వివరాలు చెప్పండి. పుట్టింది 16వ తారీఖు 7వ నెల 1989 సార్. టైం అండి? టైం 7:08 సార్. ఎప్పుడు? ఈవినింగ్ సార్. చూడండి, మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. ఓకే సార్. మకర లగ్నం అండి. మ్యారేజ్ అయిందా సార్ మీకు? లేదు సార్, ఇప్పుడు అదే మ్యారేజే ఇష్యూ ఉంది ఇక్కడ బాగా, మ్యారేజ్కే. అయితే మీరు ఏం చేస్తుంటారు? నేను షాప్ ఉంది సార్, ఒకటి ఫుట్వేర్ షాప్ ఒకటి పెట్టుకున్నాను సార్. ఓకే ఓకే ఓకే. ఒకటి మ్యారేజ్ అనేది ఎందుకంటే మీ జాతకంలో బలమైనటువంటి సన్యాస యోగాలు ఉన్నాయి, అందుకని అడిగాను ఫస్ట్ క్వశ్చన్ అదే. అయితే కళ్యాణ్ గడి అయితే నడుస్తున్నాయండి. రేపు జనవరి నుంచి మీకు జనవరి నుండి 25 జనవరి నుండి 26 ఆగస్టు దాకా ఉంటుందండి మ్యారేజ్ టైం. 26 ఆగస్టు అంతే. ఇది లాస్ట్, ఇంక తర్వాత పెళ్లి కాదు, ఇంక సన్యాసమే. ఓకే. అయితే దానికి కారణాలు ఏంటంటే రవి కుజ గురు చంద్రులు, రవి కుజ గురు చంద్రుల వలన మీకు మ్యారేజ్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా మీరు శ్లోకాల రూపంలో చేయండి, బాగుంటుంది. ఈ జాతకాల దగ్గరే పోతుంది మీకు ఎక్కువగా. అవును సార్, ఈ జాతకాల దగ్గర. సార్ ఇంక 89 వచ్చాక ఇంక జాతకాలు చూడకండి సార్, అర్థమైందా? ఇప్పుడు మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, అర్జెంట్కి కావాలి, ఎగ్జామ్కి వెళ్తున్నాం, బయట పెన్ అమ్ముతున్నాడు, అర్జెంట్కి కావాలి, అప్పుడు అన్ని క్వాలిటీ వెళ్తాం, రాస్తుందా లేదా కానీ కదా. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మీకు నష్టం ఏదైతే దోషం ఉందో నష్టపోయారు ఆల్రెడీ. నష్టపోయిన తర్వాత ఇంక జాతకాలు మీనమేషాలు లెక్క పెట్టుకోకూడదు. నాకు చాలా విచిత్రం వేస్తుంది. ఇప్పటికి నాకు 84, 85 వాళ్ళు వస్తారు. అమ్మాయి, మా అమ్మాయికి జాతకాలు కుదరట్లేదు. ఇంక అమ్మాయి ఏంటి, పెద్దవాడు అయిపోయి సైకిల్స్ కూడా మిస్ అవుతుంది, అబ్బాయిలు కూడా అంతే. అలానే మీరు ఇప్పుడు మిస్ అయ్యారంటే కనుక ఇబ్బంది పడతారు. మీకు దోషం ఉంది కాబట్టే లేట్ అయిపోయింది, ఇంక దోషం నివృత్తి అయినట్టే, అర్థమైందా? ఇంకా జాతకాలు చూసుకుని కాదు, ఎవరైనా మంచి అమ్మాయి ఉండి పద్ధతులు అన్నీ బాగుండి మీకు అనుకూలంగా ఉండి చేసేసుకోండి, పెళ్ళి అయిపోతుంది, అర్థమైందా? అయితే మీరు రెమెడీస్ మటుకు నేను చెప్పిన చంద్రుడు, రవి, కుజ, గురులు శ్లోకాలు రెగ్యులర్గా చేస్తుండండి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, దర్శించండి. సరేనా? ఇంకే డౌట్స్ ఉన్నాయా? అదే సార్, ఏదైనా వ్యాపారం విషయంలో కూడా కొంచెం డల్గా ఉంటుంది సార్. మనీ వ్యాపారం అంటే ఇప్పుడు అందరికి కూడా వ్యాపారాలు బాగాలేదండి, ఆన్లైన్ షాపింగ్లు ఎన్ని వచ్చిన తర్వాత. అయితే మీ జాతకాలు ఇచ్చేయండి, ఇంప్రూవ్ అవ్వడానికి నేను చెప్పే ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాలు ఇవన్నీ కూడా వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది, డెఫినెట్గా మార్పు వస్తుంది. యాక్చువల్గా మీకు ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఏం లేవు గురుగారు. కాలేజ్ అప్పుడు ఇలాగా మీరు చదువుకున్నప్పుడు కానీ? యాక్చువల్గా ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ అనేది వన్ సైడ్ అని ఏదైనా కానీ దానివల్ల కొంత ఇబ్బందులు చూపించాయి, డిలే చేసి ఉండొచ్చు మీరు ఏదైనా కానీ, అర్థమైందా? ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ వల్ల డిలే అయిందని చూపిస్తుంది జాతకం, అర్థమైందండి? అయితే శ్లోకాలు రెగ్యులర్ చేయండి సార్, ఫలితాలు వస్తాయి. ఇంకా జాతకాలు ఈ విషయంగా జాతకాలు చూడకండి, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మార్పు వస్తుంది, అర్థమైందా? దత్తాత్రేయ స్వామి ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి. ఎప్పుడైనా వెళ్ళారా గాన్గాపూర్? ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడు మొట్టమొదటి అవతారం, రెండోది నృసింహ సరస్వతి గాన్గాపూర్ అండి, గుల్బర్గా దగ్గర. స్వామిని ఒకసారి దర్శనం చేయండి, మీకు పెళ్ళి అయిపోతుంది, సరేనా? వ్యాపారంలో కూడా మార్పు వస్తుంది, అంతా బాగుంటుంది. ఓకే, జయగురత్ అండి. శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు సార్? దుర్గాప్రసాద్ సార్. ఓకే, చెప్పండి దుర్గాప్రసాద్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి. 29/7/1984. టైం అమ్మా?
టైము మార్నింగ్ 1:05. అంటే 28 అర్ధరాత్రి 29 అవుతుంది అంతేగా? అవును. తెల్లవారితో ఆదివారం. అవును సార్. ఎక్కడ పుట్టారు? కాకినాడ. కాకినాడలో పుట్టారు. ఓకే అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం దుర్గాప్రసాద్ గారు పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. అవును సార్. కర్కాటక రాశి, వృషభ లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ అండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకంలో శని కుజుల యొక్క ప్రభావము యుతి, అలాగే చంద్రశుక్రుల యొక్క యుతి వలన శుక్ర మహాదశ యోగాన్ని ఇవ్వలేదు, వృత్తిలో అనుకున్న ఫలితాలు రాలేదు, లైఫ్లో లిటిగేషన్స్, చికాకులు, ఇతరులతో మోసగించబడటం, లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శని కుజ చంద్రులు శ్లోకాలు పొద్దున్న 6 చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్. అంటే ఫైనాన్షియల్ గా బాగా పెరుగుతుంది. మీరు ఏం చేస్తుంటారండి? ఐటీ జాబ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఓకే, ఇవన్నీ తీరిపోతాయండి. నేను చెప్పిన శని కుజ చంద్రులకి పరిహారాలు చేయి. ఇవన్నీ కూడా ఎక్కువగా కొన్ని ఏమో మొండితనంతో పెట్టినటువంటివి, కొన్ని ఏమో అనాలోచితంగా పెట్టినటువంటివి అనమాట. ఇవి 2 కారణాలు చంద్ర శని కుజుల వలన అవుతున్నాయి. ఈ 3 గ్రహాల శ్లోకాలు పొద్దున్న 6 చేస్తూ జపాలు చేయించుకుని తర్వాత తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారిని, దుర్గాదేవిని ఆరాధించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనా? మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు బాబు? నేను హిందూపురం నుంచి అండి. నా పేరు హర్షవర్ధన్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి గురుగారు. పుట్టిన తేదీ అండి హర్షవర్ధన్ మీరు? 1999 అక్టోబర్ 3 అండి. 3 అక్టోబర్ 1999. టైం అమ్మా? మార్నింగ్ 6:55 గురుగారు. 6:55. ఎక్కడ పుట్టారు? కదిరి దగ్గర అండి. చూడ హర్షవర్ధన్, పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టానా నువ్వు? మిథున రాశి అంటారు. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం. ఓకే, ఈ కన్యా లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్న దశ శని మహాదశ. ఈ జాతకానికి శని కొంత బలహీనంగా ఉన్నాడు. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే బుధుడు చాలా బలంగా ఉండటం వల్ల మీకు మంచి విద్య, విదేశీ ఉన్నత విద్య ఇవన్నీ బాగా చూపిస్తున్నాయి. అయితే శని గురు కుజ రవి వలన మీకు ఏంటంటే అనుకున్న ఫలితాలు అయితే రావడం లేదు. 2026 ఏప్రిల్ తర్వాత మీకు మంచి మార్పు వస్తుంది. దానికి గాను మీరు కుజ రవి శని గురువులు నవగ్రహ శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? బీటెక్? ఎంసీఏ చేశాను గురుగారు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి హర్షవర్ధన్. అంటే నా జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అది ఏమైనా రాశారు ఇప్పుడు? లేదు గురుగారు, ఇంకా ఈ మధ్యనే చదువు అయిపోయింది. ఇంకా ఏమైనా దగ్గరలో పడితే అప్లై చేద్దాం. లేదు, గవర్నమెంట్ జాబ్ యోగాలు చాలా తక్కువ. నువ్వు మామూలుగా ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ చూసుకోవడం, లేకపోతే ఎంఎస్ లాంటి యూఎస్కి వెళ్ళి ఒక కొన్నాళ్ళ తర్వాత ఎంఎస్ చేసుకోవడం లాంటి చేసుకుంటే మంచిది. నీ లైఫ్ 2026 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2026 ఏప్రిల్ నుండి నీ లైఫ్లో మంచి టైం స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పటికి కూడా రవి కుజ శని గురు శ్లోకాలు రోజు చదువుకోవాలి. అలాగే గురుగారు. ఓకే, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇంకేం డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. మా ఆయన పేరు హరీష్ అండి. హరీష్, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ డిసెంబర్ 5వ తారీఖు 1990 అండి. అమ్మా, టైం అమ్మా? టైము 9:30 పొద్దుట. ఏ ఊర్లో పుట్టారు హరీష్ గారు? ఏంటండి? ఏ ఊర్లో పుట్టారు? పెనుగోలు విలేజ్ అండి, అనంతపురం రాయలసీమ దగ్గర పెనుగోలు విలేజ్. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వీరు పునర్వసు నక్షత్రంలో పుట్టారండి. మిథున రాశి అంటారు. ఓకే, లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం అండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహాదశ నడుస్తుంది అబ్బాయికి. అయితే జాతకరీత్యా ఏంటంటే రవి కుజులు చంద్రుడు గురుడు, రవి కుజ చంద్ర గురుడు వలన ఆ అబ్బాయికి ఏది కూడా అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. అందువల్ల ఏంటంటే మీరు రవి కుజ చంద్ర గురులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. మా లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే హెల్త్ ఇష్యూ ఉంటుందండి, ఎవరు చెప్పిన మాట వినట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది గురుగారు. అవును, హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం ధనుర్ లగ్నానికి 6 అంటే కుజుడు, 7 అంటే చంద్రుడు, 8 అంటే గురుడు, 12 అంటే రవి శుక్రుడు. ఈ గ్రహాల ఒక కాంబినేషన్ వలన మీకు ఎక్కువగా కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. 2021 నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. 22 ఎక్కువైనాయి, 23 నుంచి ఇంకెక్కువగా ఉన్నాయి. అందువల్ల వారు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి, డబ్బు ఉన్నట్టయితే జపాలు చేయించుకొని కొంత మార్పు వస్తుంది.
అదమ్మా సర్జరీ ఏమైనా అయిందమ్మా? సర్జరీ ఏమైనా అంటున్నారా డాక్టర్స్ ఏదన్నా? సర్జరీ అని ఏం లేదు కానీ ఇంతకుముందు హాస్పిటల్ నుండి వెళ్ళేసి వచ్చామండి గురుగారు. అంటే ఒక 1 వీక్ జాయిన్ అయ్యి మామూలుగా మెడిసిన్ తోటే ఇట్లా వచ్చేసినాం. ఓకే అంతే. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎవరి మాట వినడు అట్లా. ఓకే ఓకే చూడమ్మా, ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలు రోజు చదువుకోమనండి. కోపం కూడా తగ్గుతుంది. ఎందుకంటే 6 అంటే కుజుడు కాబట్టి ఆయన విపరీతంగా మొండితనం ఉంటుంది. ఈ అబ్బాయికి ఏం లేదు, తనంతా తను కష్టపడి వెళ్ళాల్సిందే. తండ్రి సపోర్ట్ కానీ ఏం లేదు, పితృ సౌఖ్యాలు ఏం లేవు ఇక్కడ ఏమి అని ఆయన చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పింది ఒకసారి చేసుకోమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించమని చెప్పండి, మంచి జరుగుతుంది. లక్ష్మీనరసింహ స్వామి. అవునండి. ఓకే గురుగారు. ఓకే అండి, మంచిదండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. గురువు నమస్కారం అండి. మీ పేరు ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఖగేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినానా? ఖగేష్ 14/9/1997 అండి. 14/9/1997 అండి. 7 టైం బాబు? 9:30 నిమిషాలు అండి. 9:30 గంటలకు. అవునండి. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం. చూడండి, శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టావు ఖగేష్. అవునండి. తులాలగ్నం అంటారు. ఈ తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అయిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి గురు మహర్దశ మొదలైంది. అయితే మీరు బుధుడు బలంగా ఉన్నారు, రవి చాలా బాగున్నారు, కుజుడు శుక్రుడు బలంగా ఉండడం వల్ల మంచి యోగాలు ఉన్న జాతకం అవుతుంది. ఓపికండి నువ్వు రాసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే ఏం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, రవి గురు శనికి రోజు శ్లోకాలు చేయండి. రవి గురు శని గ్రహాలకు రోజు శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. రవి గురు శనికి మీరు శ్లోకం చదవమంటున్నా కదా? అవును. అంటే జపాలు చేయించాలి కొద్దాం. జపాలు కూడా చేయండి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోవాలి. నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? పాలిటెక్నిక్ అమ్మా? పాలిటెక్నిక్ చేశానండి. పాలిటెక్నిక్ డిప్లొమాతో ఆపేసావా లేకపోతే ఈసెట్ రాసావా? రాశాను కానీ బీటెక్ మాకు ఇంట్రెస్ట్ లేదండి. డిప్లొమాతో ఆపేస్తే ఏదో ఫ్యాక్టరీస్లోనో దేంట్లోనో ఒక టెక్నీషియన్గా జాయిన్ అవుతావు. అర్థమైందా? అంతకుమించి నువ్వు ఎదగలేవు. మహా అయితే 30,000 40,000 జీతాలు, అంతకుమించి క్యాప్ దాటి వెళ్ళలేరు ఎవరు కూడా. ఓకే, అదే నువ్వు ఈసెట్ రాసుకుని బీటెక్ కంప్లీట్ చేసావంటే నీ జీతం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అప్పుడు మీ అమ్మగారిని చూసుకోవచ్చు, నీ జాతకంలో యోగాలు ఉన్నాయి బలంగా. అర్థమైందా? అది సరే, నీ ఇష్టం. చెప్పు. అంటే జాబ్ చేస్తూ బాగుంటుంది, బిజినెస్ చేస్తూ బాగుంటుంది. జాబే చేసుకోండి, బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు వెళ్ళక అసలు. నెట్ సెంటర్ ఏమైనా పెడితే బాగుంటుంది. అదే నెట్ సెంటర్ చిచ్చి అలాంటి వెళ్ళకు. నువ్వు డిప్లొమా చదువుకున్నా అయితే జాబ్కి వెళ్ళిపో. ఏదో ఫ్యాక్టరీస్లో మంచి జాబ్స్ వస్తాయి. లేదంటే బయట ఎక్కడన్నా మంచి దుబాయ్ కావచ్చు, ఇలాంటి మంచి కంట్రీస్లో డిప్లొమా. ఏంటి కోర్ ఏంటి? నీ కోర్ సబ్జెక్ట్ ఏంటి? ఎలక్ట్రికలా? ఈసీ. మంచి జాబ్స్ వస్తాయి. ఇంజనీరింగ్ కంపెనీస్లో కూడా మంచి జాబ్స్ వస్తాయి నీకు. అంటే నాది 2018 అయిందండి డిప్లొమా. అంటే ఇప్పుడు బీటెక్ చేస్తే అదే ఎప్పటికైనా వచ్చు. నేను చేయొచ్చు, ఏముంది, ఎవరు చేయొద్దని చెప్పారు నీకు? అర్థమైందా? రాసి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, మానేశాను. లేదు, నువ్వు కంపల్సరీ బీటెక్ చెయ్యి. అర్థమైందా? మెల్లగా. కానీ నేను చెప్పిన శ్లోకాలు చెయ్యి. అర్థమవుతుందా? నీకు ఎలా వస్తుందంటే, నీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక టాప్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేమన్ బ్రదర్స్ 2007-2008లో డిప్రెషన్ వచ్చినప్పుడు జాబ్ పోయింది ఆయనకి. అయితే ఆయనకి 2016 వరకు జాబ్ లేదు. జెమినీ టీవీ శుభయోగం కార్యక్రమం నేను చేస్తుండేవాడిని. అప్పుడు నన్ను సంప్రదించాడు. అతనికి జాబ్ ఎంత తిరిగినా ఎన్ని పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ అబ్బాయికి మనం ఇచ్చిన గైడెన్స్తో, సార్ మీరు అది ట్రై చేయకండి, ప్రొఫెసర్గా వెళ్ళండి, ట్రై చేయండి అన్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా ట్రై చేశాడు. ఆయన ఎక్స్పీరియన్స్తో ఒక నార్సీ మోంజీలో ఆయన ప్రొఫెసర్. అర్థమైందా? ఆ గైడెన్స్, జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇస్తుంది, మామూలుగా కాదు. టాప్ పొజిషన్ నుంచి డెఫినెట్గా ఒక లీప్ అనేది వస్తుంది. అర్థమైందా? నేనే షాక్ అయ్యాను. నరసింహంజులో ప్రొఫెసర్ అంటే ఆ 10 ఏళ్ళ గ్యాప్ వచ్చాక. అందుకని గ్యాప్ అనేది పట్టించుకోవద్దు. ఈరోజు గ్యాప్తో సంబంధం లేదు, నువ్వు ఎంత ఇంటెలిజెన్సీ ఉంటుందో, నువ్వు ఎంత కష్టపడ్డావు అని. తర్వాత కష్టపడిన ఫలితాలు రాకపోవడానికి మనకి ఎక్స్రే లాగా జాతకం చెప్తుంది అంతా. మన ఎక్కడ లోపాలు ఉన్నాయి స్కానింగ్ లాగా, ఆ లోపాలను మనం తీసుకుని రోజు సాధన చేస్తే ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. నువ్వేం పెద్దగా ఏమనుకుంటావు, మంచి జాబ్ రావాలనుకుంటావు, అంతేగాని 1000 కోట్లు సంపాదించి అనుకోవట్లేదు కదా. 1000 కోట్లు సంపాదంటే మనకి జాతకాలు ఆ తగ్గట్టు యోగాలు ఉండాలి. అర్థమైందా? జయగురతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. అమ్మ నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పేరు వాసిని అండి. మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హస్బెండ్ పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. శ్రీను అండి పేరు. అమ్మా? శ్రీను. ఓకే అమ్మా, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, పుట్టిన తేదీలు చెప్పండి.
7th month 1st తారీఖు 1991 పుట్టారండి. టైం అమ్మా? 6th అండి. పొద్దుటమ్మా? నైట్ 6th అండి, సాయంత్రం 6కి పుట్టాడు. ఏ ఊర్లో పుట్టారు? అర్జున్గిరి. ఎక్కడ వస్తుంది? ఏ డిస్ట్రిక్ట్ అది? అనకాపల్లి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. ఓకే. తర్వాత ధనుర్లగ్నం అంటారు. ప్రస్తుతం ఆయనకి గురు మహర్దశ మొదలైంది. గురు మహర్దశ చాలా మంచిది. అయితే గురువు చాలా బలహీనంగా ఉండటం వల్ల మనకు రిజల్ట్స్ రావడంలా. ఓకే. అందువల్ల మీ వారు కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. తర్వాత కొద్దిగా లావ్ అవడానికి కూడా కారణం అవుతారు, బొద్దు కావడానికి కూడా కారణం అవుతారు. అందువల్ల మీరు ఏం చేయాలమ్మా, గురు కుజ బుధులకి శ్లోకాలు రోజు చదువుకోమని చెప్పండి మీ వారిని. ఓకేనండి. అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్లు ఏం చెప్పండి. అంటే జాబ్ కి చాలా ఇయర్స్ నుంచి, దగ్గర ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నారండి. వస్తున్నట్టే వస్తున్నాయి. ఏం చేస్తుంటారు ఇప్పుడు? ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నారు? అంటే ఫార్మాసిటీలో చేస్తున్నారండి. ఇప్పుడు డిఎస్సికి వెళ్ళారు. డిఎస్సి కోచింగ్. ఏం చదువుకున్నారమ్మా? అదే డైట్ చేశారండి. డైట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు. ఫార్మసిటికల్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళ? అవునండి. ఓకే ఓకే. కెమిస్ట్రీగా చేస్తారు. బిఎస్సి డైట్ బిఈడి చేశారు. చేశారండి. మంచిది. గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. తప్పకుండా వస్తుంది. కాకపోతే డైటే సరిగ్గా పడట్లేదు కదా. ఇక్కడ పడట్లా, అక్కడ పడట్లా. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఫార్మసిటికల్కి వెళ్తుంటాడా? వెళ్తుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మానేసి డిఎస్సి నోటిఫికేషన్ పడ్డాక విజయవాడ వెళ్ళారండి చదువుకు, అదే కోచింగ్ కి. ఓకే. నువ్వేం చేస్తావమ్మా? నేను హౌస్ వైఫ్. ఓకే ఓకే, సరే మంచిది. గట్టిగా చేయమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి. మంచిగా కలిసి వస్తుంది. టెన్షన్ పడద్దు. ఓకే. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఈ అబ్బాయికి. గురు కుజ బుధులు చదువుకోవాలి, రోజు శ్లోకాలు చేయాలి. ఏమా? అంతా బాగుంటుంది. జయగురుతమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శారద, సంగారెడ్డి నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి శారద గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు సాయిశ్రియ. ఓకే, సాయిశ్రియ. ఓకే, పుట్టిన తేదీ ఇవ్వండి. 9/11/2005. 2005. టైం అమ్మా? ఉదయం 5:25. ఎక్కడ పుట్టింది? ఇక్కడే రామచంద్రపురం. ఓకే, బిహెచ్ఎల్ దగ్గర. మీరు ఇచ్చినటువంటి ప్రకారం సాయిశ్రియ శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. అవును. తులా లగ్నం అంటారు అమ్మా. ఓకే, ఏం చదువుతుందమ్మా? ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ, బీటెక్ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏంటమ్మా ఏం చదువుతుంది డిగ్రీలో? బయోటెక్నాలజీ. బిఎస్సి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ విత్ కెమిస్ట్రీయా? ఓకే ఓకే ఓకే. చూడమ్మా, అమ్మాయి తులా లగ్నంలో పుట్టిందమ్మా. మంచి యోగాలు ఉన్నాయి. అయితే మరి డాక్టర్ సీట్ ఎందుకు రాలేదని డౌట్ వస్తుంది మంచి యోగం ఉన్నప్పుడు. అయితే ఏంటంటే ఆ అమ్మాయికి నడిచిన దశ ఏంటంటే రాహుదశ నడిచింది. మామూలుగా రాహుదశ, శుక్రదశ, ఈ దశల్లో డాక్టర్ సీట్లు వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లగ్నంలో గురుడు ఉండటం వల్ల ఫలితాలు భిన్నంగా ఉంటాయి. పంచమాధిపతి అయినటువంటి శని పాపకత్రి యోగం ఉండటం వల్ల ప్రణాళికలు తారుమారు అవుతాయి. శనికుజుల యొక్క పరస్పర దృష్టిలు కూడా ఆమె మొండితనంతో ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చెడగొట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కేతువు, గురుడు, రాహుకి శ్లోకాలు చేయమని చెప్పండి మీ అమ్మాయిని. మంచి గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి అమ్మాయి, గొప్ప అమ్మాయి అవుతుంది. ఓకే, కేతువు, గురుడు, రాహు శ్లోకాలు పొద్దున్న 6 లోపు చేసుకోవాలి. గొప్ప అమ్మాయి అయిపోద్దని శ్లోకాలు చదవకుండా ప్రయత్నం చేస్తే రాదు. అందువల్ల మంచిగా చేయించండి, బాగా చదివించండి, గొప్ప అమ్మాయి అవుతుంది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మ్యారేజ్ గురించి వదిలేయండి అమ్మా. చిన్నపిల్ల చదువుకొని ప్రశాంతంగా. ఇప్పుడు నీ టెన్షన్, నీ షుగర్లు, బీపీలు తెచ్చుకోవటం మీరు అంతా బాగానే ఉంటుంది. పెళ్లి గడి ఇప్పుడు కాదు ఆ అమ్మాయికి, ఇంకా చాలా టైం ఉంది. ఓకే ఓకే అమ్మా, మీరు టెన్షన్ పడకండి ఇప్పుడే. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఓకే, మంచిది, శుభం. జయగురుత. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? బాబు గురించి తెలుసుకున్నాం. మీ పేరు, బాబు పేరేంటి? నా పేరు కృష్ణారెడ్డి, బాబు పేరు రాజేష్. మీరు కృష్ణారెడ్డి, రాజేశ్వర రెడ్డి. పుట్టిన తేదీ చెప్పండి రాజేశ్వర రెడ్డి. 4/8/2023. టైం అమ్మా? టైం రాత్రి 9:30. ఎక్కడ పుట్టాడు? డోన్ పక్కన ఓబులాపురం. చూడండి సార్, 4 ఆగస్టు 2003 రాత్రి 9:30 దోన్లో పుట్టాడు మీ అబ్బాయి. అవును స్వామి. స్వాతి నక్షత్రం 1వ పాదం, మీన లగ్నం, తులారాశి అంటారండి.
రైట్ సార్, తులారాశి. తులారాశి అయితే ఇప్పుడు గురు మహర్దశ నడుస్తుంది. గురుడు బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి కంపల్సరీ. ఆ అబ్బాయికి 2017 అక్టోబర్ తర్వాత అంటే 2018 నుంచి కొద్దిగా నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక 5-6 నెలల నుంచి కూడా చికాకుగా ఉంటుంది. అందువల్ల బాబు గురుడు కంపల్సరీ చేసుకోవాలి, రవి చేసుకోవాలి, శని చేసుకోవాలి, చంద్రుడు. గురు, శని, రవి, చంద్రుడికి రోజు శ్లోకాలు చేయాలి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఏంటి బీటెక్ ఈసీయా ఏంటి అబ్బాయి? ఈసీ చదువుతాడు. చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి. అదే ఇప్పుడు ప్లేస్మెంట్లు వస్తాయంటే స్వామి ఇప్పటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ లో నుంచి అదే ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవుతుందా లేదంటే విదేశాలకు పోవాలని ఆలోచన? విదేశాలకి వెళ్ళటం బెటర్ ఈ అబ్బాయి, కాదు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఓకే, ప్లేస్మెంట్ ఒకటి జాతకం పక్కకు పెడితే బయట బాగాలేదండి. నెక్స్ట్ 1-2 years కూడా జాబ్. ఐటీసీ వాళ్ళకే 30% కూడా రాలే, బాంబే ఐటీ వాళ్ళకి తెలుసా? వస్తాయి, అలానే వస్తాయి. ఎట్టెట్ అవ్వమని చెప్పండి అమ్మా. ప్లేస్మెంట్స్ వస్తే మంచిది. 1 year జాబ్ చేశాక ఎంఎస్కి వెళ్ళమని చెప్పండి, సరేనా? అదే ఈ నెలలో 3-4 కంపెనీలు వస్తున్నాయంట సార్. మంచిది మంచిది, రానిండి అమ్మా, రానిండి. అటెండ్ అవ్వమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోమని. మీరు కూడా అబ్బాయి పేరు మీద జపాలు చేయించండి. ఎక్కడ చదువుతున్నాడు బయటికి అబ్బాయి? కర్నూలులో చదువుతున్నాడు. కర్నూలులో చదువుతున్నాడు. ఓకే, మంచిదండి. అయితే ఓకే అండి. ఏంటమ్మా? ఏదో ఒకటి అయితే కంపెనీ నుంచి మంచి అబ్బాయి జాతకంలో ఏంటంటే కొద్దిగా బలహీనతలు ఉన్నాయి. ఆరోగ్యమే మెయిన్ దెబ్బ ఇక్కడంతా, మిగిలినవి బాగానే ఉంటాయి. కాకపోతే విపరీతంగా మాట అండి అబ్బాయి, అస్సలు సమస్య లేదు, నిన్ను నిలబెట్టేస్తాడు అంతే. కొద్దిగా అది జాగ్రత్త అని చెప్పండి, కొద్దిగా కూర్చోబెట్టి చెప్పండి కొద్దిగా, ఎందుకంటే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది కదా. పెళ్ళైతే చాలా కష్టం, ఆ అమ్మాయి పరిగెత్తిద్ది, అసలు తట్టుకోవడం కష్టం అబ్బాయిని, కోపానికి అన్నిటికీ. ఓకే సరే, ఓకే. దానికి కూడా పరిహారం ఇదే. నేను చెప్పే పరిహారాలు చేసుకోవడం వల్ల ఫాస్ట్నెస్ తగ్గుతుంది, అగ్రెషన్ తగ్గుతుంది, సరేనా? మంచిదండి, శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో ఎక్కువగా ఎవరు మాట్లాడినా నాకు గజకేశ్వరి యోగం ఉంది, నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అనరు. జాతకం పనిచేయట్లేదు, జాతకాలు నమ్మద్దని చెప్తారండి. ఎందుకని జాతకం చూడంగానే గజకేశ్వరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, లేదా ఈ పంచ మహాపురుష యోగాల్లో ఏదో ఒక యోగం ఉంది, బ్రహ్మాండంగా ఉంది, చెప్పాం, టీవీ మన నెట్లో పడతాం, లేకపోతే ఒక జ్యోతిష్యులు చెప్తారు మామూలుగా. చెప్పంగానే మనం చూసేసుకుని అనుకుంటాం, ఫలితాలు రావు. ఎందుకు రావు? మరి గజకేశ్వరి యోగం ఉంటే ఇప్పుడు రామారావు గారికి ఉంది కాబట్టి ఫుల్ సక్సెస్ రావాలి, ఇంకోళ్ళకి ఉంది, ఇంకోళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు. గజకేశ్వరి యోగం అంటే చాలా మంచి యోగాన్ని, కానీ ఆ యోగాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి యోగాలు ఉండాలి, లేకపోతే ఫలితాలు రావు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అబ్బాయి తులాలగ్నం పుట్టాడు, తులాలగ్నం గురుచంద్రులు కలయిక. నేను తులాలగ్నంలో గురుచంద్రులు కలయిక ఒకటి రామారావు గారిని పక్కన తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైన యోగాలు, రాజయోగాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కువ భాగం ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇష్యూస్, ఎంపిసీమా, న్యూమోనియా, తర్వాత బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్ డ్రాప్ అయ్యి ఆ గురుదశలో సిలిండర్లు పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా తిరగటం, ఇలాంటి పేషెంట్స్ చాలామంది చూస్తానండి నేను గురుచంద్రులు కలిసిన వాళ్ళని. అందువల్ల ఏంటంటే ఈ ఇతర యోగాలు ఉన్నప్పుడు, అలా అంటే యోగకారకులు బలంగా ఉండి ఇలా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ జాతకంలో ఎప్పుడైనా సరే మిగిలిన గ్రహాలు బలహీనంగా ఉన్నట్టయితే తప్పనిసరిగా లగ్నాన్ని బట్టి, సింహ లగ్నానికి, మకర లగ్నానికి, తులా లగ్నానికి, వృషభ లగ్నానికి గజకేశ్వరి యోగం ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ యోగం అనుభవంలో వస్తే కొంతమంది చూశాను, టాప్ ఐఐటీస్ చూశాను, ఐఎమ్స్ చదివాను చూశాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఉన్నవాళ్ళు చూశానండి. వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, గజకేశ్వరి యోగం ఏర్పడిన వాళ్ళు. కానీ వాళ్ళకి సపోర్టింగ్గా దశమాధిపతి బాగుంటాము, యోగకారకులు బాగుంటాం, ఎన్ని ఉంటాయి. 50 జాతకం అంటే 6వ ఇంట్లో శని ఉంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. గురుచంద్రులకు కలయిక న్యూమోనియా, ఎంపిసిమా ఇలాంటి వాటికి, ఆస్మాటిక్ అవ్వడానికి, స్నోఫిలియా అవ్వడానికి కారణం అవుతుంది అనమాట, ఊపిరితిత్తుల నీరు చేరుకోవడానికి. అందువలన ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే మా అబ్బాయి జాతకంలో ఒక యోగం ఉందని పూజారి గారు చెప్పారు, లేకపోతే జ్యోతిషులు చెప్పారు. ఆ యోగం ఉందనికన్నా కూడా ఆ యోగం ఎంతవరకు అప్లై అవుతుంది అనేది. కొన్ని సందర్భాలు జాతకాలు అసలు బాగున్నట్టు ఉంటాయి, అసలు బాగోదు, ఏం లేదు అంతా పాడైపోయినాయి అంటుంటారు. ఓకే, ఇప్పుడు గంగులీ గారు ఉన్నారు, ఆయన కొంతమంది అడిగారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్రాక్స్ వచ్చి నన్ను అడిగారు అన్నారు, స్టూడెంట్ ఇంటెలెక్చువల్స్ వచ్చి జాతకాలు అంతా అబద్ధం అండి, జాతకాలు బాగోవు, మేము గంగులీ చాట్ చూసాము, ఆయన ఎలా ఎదిగాడు, జాతకం బాగోపనిగా అది కాదు, ఆ చాట్ చూడటంలో తేడాలు ఉన్నాయి. పరివర్తన యోగాలని బ్రహ్మాండంగా లగ్న చతుర్థాధిపతులు, లగ్న భాగ్యాధిపతుల యొక్క కలయిక, కొన్ని రాజయోగాలు ఏర్పడతాయండి. ఎంతైనా కానీ టాప్ డాక్టర్స్ని చూస్తాను, వారి జాతకం అంతా చాలా బలహీనంగా ఉంటుంది, చూడటానికి కష్టం వల్ల 4-5 గ్రహాలు, 2-3 గ్రహాలు. సెరీనా విలియమ్స్ ఉంటుంది, 12 ఇంట్లో గ్రహాలు ఉంటాయి. మరి అమ్మాయి ఎలాగా టాప్ లెవెల్కి వెళ్ళింది అంటే
ఆ యోగం ఫామ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో గ్రహాలన్నీ బలహీనంగా ఉండి 6-8-12 స్థానాల్లో ఉన్నా కానీ కొన్ని విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. సబ్జెక్ట్ టు ద ధనయోగము, తర్వాత చేసిన పనికి లాభం అనమాట. అందువల్ల ఒక రాజయోగం ఏర్పడింది అనుకున్నప్పుడు ఆ జ్యోతిషులకి ఎవరైతే నాతో సహా కూడా ఆ యోగం ఎంతవరకు మనకి పాజిటివ్ చేస్తుంది, చెడు చేస్తుంది. ఒకవేళ యోగం 12 రాహు మంచిది కాదు, భ్రష్టయోగం అనుకున్నాం, బ్రహ్మాండంగా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సపోర్టివ్ యోగాలు ఏమున్నాయి, ఆయన పుష్కర భాగాలు ఉన్నారా అనేటువంటి అంశాన్ని, పుష్కర నవాంశ, తర్వాత షోడశ వర్గుల బలాలు ఏంటి, అష్టవర్గుల బలాలు ఏంటి అనే అంశం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని మీరు సంప్రదించినట్టయితే జాగ్రత్తగా బేరీజ్ వేసి జరిగే నష్టాన్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. జై గురుదత్త. శుభం.